ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ఉదయకాలము ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదముతో నింపబడుటకు ఈ నిత్యకృప అనే కార్యక్రమాలను ఏర్పరచబడి ఉండగా గమనించి దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగమును చూపట్టుచు చంద్రబింబమంత అందము గలది. చూడండి, సొలొమోను రాసినటువంటి ఈ యొక్క పరమగీతములలో సంగమునకు సూచనగా సంధ్యారాగమును చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదని, సూర్యుని అంత స్వచ్ఛమైనది, ఇదిగో పూహిత సమభీకరమైనటువంటి రూపము గలదని సంగమును పోల్చి ఇక్కడ మాట్లాడుతూ ఈ విషయములో పరిశుద్ధ గ్రంథములో ఈ సమయములో లేఖనములు సెలవిచ్చిన ప్రకారము సంఘము అందము గలదై దేవుని ఎదుట నిలవవలసినటువంటి సంఘముగా పోల్చి మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ వాక్యములో సంఘము మరి ఆత్మ సంబంధమైన అందము గలదై ఉండాలి. ఆత్మ సంబంధమైన అందము గలదై ఉండాలి. గమనించి, ఆత్మ సంబంధమైన అందము కలిగినటువంటి సంఘముగా తీర్చబడాలని, సూర్యుడిలో ఉన్నటువంటి స్వచ్ఛత చంద్రబింబం అంత అందము గలిది, సమరూప మరి రూపిణిగా మరి వివరించి వర్ణించి దేవుని వాక్యమును ఇక్కడ బోధిస్తున్నటువంటి మాటలు. ఈ వాక్యములో ఆత్మ సంబంధమైన సంఘము అందము గలదై ఉండాలని లేఖనములు ఇక్కడ మనము ఈరోజు వాక్యము చేత కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటి దీనవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే దేవుని మందిరమును గురించి సొలొమోను రాసినటువంటి కొన్ని విషయాలను మనం అక్కడ సొలొమోను గురించి మాట్లాడుతూ 22:5లో నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు కలిగిన వాడై లేతవాడై యెహోవాకు కట్టబడుతున్నటువంటి మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందుటకే అది చాలా ఘనత నొందినట్లుగా ఉండవలెనని దావీదు ఉద్దేశించి ఇక్కడ రాసినటువంటి మాటలు. ఈ మాటల్లో మనం గమనించినట్లయితే మందిరము కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములో ప్రసిద్ధి చెందబడినట్లుగా సంఘము ఆత్మ సంబంధమైన సంఘము అందము గలదై దేవుని మందిరముని యొక్క మరి ఇక్కడ చూపిస్తూ అందము గలదై ప్రసిద్ధి చెందినట్లుగా ఉండాలని దావీదు యొక్క ఉద్దేశమును గురించి ఇక్కడ వాక్యము చెప్తున్నటువంటి మాటలు. ప్రియులారా, గమనించాలి, సంఘము ఆత్మ సంబంధమైన అందము గలదై ఉండాలి. మందిరమును ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగి ఆత్మీయతలో వారు కలిగిన అనుభవంలో ఉండాలి. చూడండి, యేసు ప్రభువారు కూడా మరి ఆయన సంచరిస్తున్నటువంటి ఆ సమయములలో లూకాసు వార్తలో 21వ అధ్యాయములో 5వ వచనంలో మనం చదువుతాం. ఇదిగో కొందరు ఇది అందమైన రాళ్లతో ఇదిగో వాటిని చక్కగా అమర్చబడిటూ చూసి శృంగారముగా అమర్చబడినటువంటి దేవాలయమును గురించి మాట్లాడుతూ వస్తారు. అయితే 6లోకి వచ్చేలకి యేసు ప్రభువారు అంటారు, ఆయన ఈ కట్టడంలో మీరు చూచుచున్నారే
వాటిని రాతి మీద రాతి ఉండుట ఇదిగో కనబడుచున్నది, అవి పడదోయబడేటువంటి దినము వచ్చుచున్నదని చెప్పాను. చూడండి, అందముగా అమర్చబడినటువంటి మందిరమును గురించి ఆయన శిష్యులు చెప్తున్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇవి రాతి మీద రాయి వేసినట్లు మీకు అందంగా కనపడుతుంది, ఒకరోజు పడదోయబడుతున్నది. అంటే ఈ మాటలు మనం గమనించాలి. చాలామంది కూడా మందిరము యొక్క అందమును, మందిరం యొక్క ఆర్భాటము, మందిరం యొక్క మరి దాని అలంకారాన్ని కొన్ని విషయాల్లో చూస్తుంటారు. కానీ మందిరమునకు వెళుతున్నటువంటి వారు తమ యొక్క ఆత్మీయ స్వభావములో అందముగా తీర్చబడలేనటువంటి అనుభవాలు చాలామందిలో ఉండదని, కాబట్టి మందిరమును మనము అది దేవుణ్ణి ఆరాధించుకునే స్థలము, కానీ అక్కడ అడుగు పెట్టినటువంటి ప్రతి ఒక్కరి హృదయము దేవుని ఆలయముగా మార్చుకోవాలి. వారు ఆత్మ సంబంధమైన సంఘములో అందము కలిగిన ఆత్మీయ జీవితము కలిగిన వారై ఉండాలి. కాబట్టి మనం గమనించాలి. ఇక్కడ మనము యేసు ప్రభు వారు కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు మందిరానికి చెందిన వ్యక్తివై ఉండొచ్చు, కానీ అలంకరించబడినటువంటి మందిరము కాదు, ఆత్మ సంబంధమైన అందము కలిగినటువంటి నీ అనుభవాల మధ్యలో నీవు ఆత్మీయతలో నడుచుకోవాలని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయములో 1వ వచనం చూస్తున్నాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలె మోసపరచు ఆత్మల యందు దయ్యాల బోధల యందు లక్ష్యముంచి విశ్వాసం అనేటువంటి భ్రష్టత్వము, విశ్వాసములో నుండి భ్రష్టులగుదురు. ఆత్మ ఇదిగో తేటగా చెప్పుచున్నటువంటి మాటలు పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే కడవరి దినములలో కొందరు అబద్ధములు, వేషధారణ, మోసపుచ్చే ఆత్మలు భ్రమపరచుచు ఇదిగో విశ్వాసములో నుండి ఏమైపోతున్నారంటే భ్రష్టులైపోతున్నారు. సంఘానికి వెళ్ళి ఏం చేస్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, ఆత్మీయతలో ఎంతగా వెళ్ళలో అందముగా వారు ఆత్మీయతను తీర్చిదిద్దుకుంటున్నారా అనేది చాలామందికి అరుదుగా ఉంటుందండి. ఏదో వెళ్ళాం వచ్చాం. అందుకనే అంచె దినాలలో ఏం మొదలవుద్దంటే వేషధారణ మొదలవుతుంది, అబద్ధపు బోధలు మొదలవుతున్నాయి. ఇదిగో అనేకమైనటువంటి మరి ఆత్మీయ జీవితంలో పడదోయబడినటువంటి అనుభవంలో ఉన్నాయని ఖచ్చితంగా ఇక్కడ పౌలు గారు చెప్తూ, మీరు ఆత్మ సంబంధమైనటువంటి సంఘములో, మీరు అందముగా అమర్చబడినటువంటి సంఘములో మీరు ఎదగాలి, లేని ఎడల ఇదిగో విశ్వాసములో నుండి భ్రష్టులైపోతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కీర్తనలో కూడా 39వ కీర్తన 11వ వచనంలో మనం చదువుతున్నాం, దోషమును బట్టి నీవు మనుషులను గద్దిస్తున్నావు, శిక్షించినప్పుడు ఇదిగో చిమట కొట్టివేసి వస్త్రములు వారి అందమును చెడగొట్టుచున్నటువంటి నరులందరి వట్టి ఊపిరి కలిగిన వారని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. అంటే ఆత్మీయ జీవితం ఇప్పుడు ఏం కొట్టేస్తుందంట, చెమట కొట్టేస్తుంది. తమ వస్త్రములను ఇదిగో అందములను పాడు చేసేటువంటిది. అంటే ఆత్మీయ జీవితాన్ని ఇప్పుడు అపవాదైనటువంటి సాతానుడు కొన్ని కుయుక్తులు చేసి చెమట కొట్టివేసినట్లుగా, వారి అందమును కొట్టివేసినట్లుగా ఆత్మీయ జీవితాన్ని కొన్ని విషయంలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపం, ఆత్మ సంబంధమైన అందము కలిగిన సంఘములో, సహవాసములో, ఆత్మీయతలో నువ్వు అందము కలిగినటువంటి అనుభవంలోనికి రాక కొన్ని విషయాల్లో ఏదో ఒక బలహీనతను ఆ మనిషిని కొట్టివేస్తున్నట్లుగా ఇక్కడ రాయబడినటువంటి మాట. కాబట్టి ఖచ్చితంగా వాక్యం అనేది ఒక అద్దము వంటిది. అద్దం అనే వాక్యము ఎదుట మనం వచ్చి మనము మన రూపమును అనగా మన ఆత్మీయ జీవితమును ఎవరైతే చక్కపరుచుకుంటారో, ఎవరైతే తమ ఆత్మీయ జీవితాన్ని దేవుడితో నిబంధన చేసుకొని వారు అందము కలిగిన దానిగా సంఘము తీర్చబడినటువంటి అనుభవాల్లోనికి రావాలని దేవుని యొక్క నిబంధన. కాబట్టి ఇదిగో కొందరు దోషములు, కొందరు అనేకమైన విషయములో శిక్షలో పడిపోతున్నారని దేవుడు వాక్యము పలుమార్లు వారిని గద్దిస్తుంది.
గద్దించి సరిచేస్తున్నటువంటి విషయంలో ఎవరైతే వాక్యమును విని తమ జీవితములు సరిచేసుకుంటారో ఆత్మీయ జీవితము అందము కలిగినదై ఉంటుందని వాక్యం యొక్క ఉద్దేశం ఇక్కడ తెలియచేస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా లేఖనములు చెప్తున్నటువంటి మాటల్లో మనము చదివితే 5వ అధ్యాయములో 27వ వచనాన్ని చదువుతున్నాం. 27లో ఇదిగో నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకొని ఉన్నారు అనేది యేసుప్రభు వారి గురించి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. సంఘమునకు ఏమై ఉండాలంటే వాక్యమనే ఉతక స్థానము చేయబడి దానిని బట్టే మనము ప్రతి ఒక్కరూ పవిత్రపరుచుకునటం అంటే అందముగా తీర్చిదిద్దటము. సంఘం అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ సంబంధమైనటువంటి అందముగా తీర్చబడటానికి పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని దేవుని సన్నిధిలో అందము కలిగిన సంఘముగా తీర్చబడాలని లేఖనం ఇక్కడ చెప్తున్న మాట. ఏదో ఇంకా మనం చూస్తే 26లో ఉంటుంది, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరియు ఏదియూ లేక పరిశుద్ధమైనదిగా ఉండాలి. సంఘం అనేది కలంకము కాదు, ముడత కాదు, డాగు కాదు. ఏ మచ్చలేనటువంటి నిర్దోషమైనటువంటి క్రీస్తు రక్తము చేత కడగబడి ఇదిగో అందముగా సమరూపము గలదానిగా ధరించుకొని అందమైనటువంటి స్వచ్ఛతలో ఆత్మీయ జీవితము సంఘములో ఉండాలని వాక్యం ఇక్కడ చెబుతున్నమాట. ఈరోజు మనము గమనించినట్లయితే మరి అనేకమైనటువంటి కొన్ని పరిస్థితులు, కొన్ని పర్యాయాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈరోజు సంఘము ఆత్మ సంబంధమైన మరి అందము గలదై ఉండాలి. లేనిపోయినటువంటి అబద్ధపు మాటలు కాదు, లేనిపోయినటువంటి మోసపుచ్చే మాటలు కాదు, లేనిపోయినటువంటి వ్యర్థమైనవి దోషములు పెట్టుకొని లోపం పెట్టుకొని నేను అందము కలిగిన దానిని అని నేను సంఘములో ఆత్మీయతలో ఉన్నానని నువ్వు అనుకోవద్దు. ఇదిగో భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి. భ్రమపరిచే ఆత్మలలో నువ్వు పడకుండా భ్రష్టత్వం అనేటువంటి నీ అవిశ్వాసపు పనుల్లో భ్రష్టు పట్టేటువంటి జీవితాలు జీవించేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళొద్దని నువ్వు తెలుసుకొని సంఘము ఎప్పటికప్పుడు వాక్యం అనే ఆత్మ చేత నింపబడి యేసుక్రీస్తు రక్తము చేత అది నిష్కలంకమైనదిగాను నిర్దోషముగాను దేవుడి చేత నియమించబడిన ఆత్మ సంబంధమైన సంఘముగా నువ్వు కట్టబడాలి. అట్టి అందముగా నీ ఆత్మీయ జీవితం అమర్చుకోవాలి. దేవుడి పూట వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ఇంకా ఏదే లోపమున్నదో, ఏ దోషములు ఉన్నాయో, ఏ కలంకములు ఉన్నాయో వాటిని నువ్వు తెలుసుకొని వాక్యము చేత స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన సంఘముగా అందముగా నువ్వు తీర్చబడాలి. దైవ సన్నిధిలో నీవు అప్పుడు నిలిచి ఉంటావు. దేవుడు ఆత్మ సంబంధమైన కార్యాలు నీ పట్ల జరిగించి అందము కలిగిన సంఘముగా తీర్చబడుదురుగాక. ప్రార్థన, అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు. ఇదిగోనైనా మరి పరమగీతములలో మీరు చెప్పిన వాక్కులను బట్టి ఇదిగోనైనా స్వచ్ఛమైనది, అందమైనది, సమరూపము గలదాగా సంఘము ఉండాలని మీ వాక్యమును బట్టి ప్రభువా, ఆత్మీయతలో ఎక్కడ కూడా దోషము లేకుండా, లోపము లేకుండా, శాపము లేకుండా, బలహీనతలు లేకుండా అందము కలిగిన సంఘముగా ఒక సమయము రాబోతున్నది. సంఘమంతా మీ ఎదుట నిలబడేటువంటి సార్వత్రిక సంఘముగా మీ కృపలో ప్రతి ఒక్కరిని అట్టి ఆత్మీయ అందము కలిగిన అనుభవాల మధ్యలోనికి ఉపదేశముల చేత కట్టుకొని ఏ కలంకమైననో, ఏ డాగైనను, ఏ మత్సైనను లేక వాక్యమనే ఉతక స్థానము చేత పవిత్రపరుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.